ఈరోజు ఎన్టీ రామారావు గారి తాలూకు జీవితంలో ఒక అరుదైన సంఘటన కోసం మాట్లాడుకుందాం. నా తాలూకు సినిమా వీడియోసు దేశ విదేశాల్లో కూడా మీరు అందరూ చూస్తూ ఆదరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ చెప్పమని మీరు ప్రోత్సహిస్తున్నారు. అలా నేను ఎప్పటికీ ఒక 3000 వీడియోస్ చేసి ఉంటానేమో బహుశా. అన్నింటినీ ఆదరించారు, ఎంతో ప్రోత్సహించారు. అటువంటి నాకున్న జ్ఞాపకాలు అంటే నా జ్ఞాపకాలు ఎలాంటివంటే, నేను జర్నలిస్ట్గా ఎంతకాలం పనిచేశానో, తర్వాత ఎన్టీఆర్ దర్బార్లో కొంతకాలం పనిచేశాను, దాసరి నారాయణరావు గారి దర్బార్లో కొంతకాలం పనిచేశాను. అంటే దాసరి నారాయణరావు గారి ఇంటికి రాని నటుడు లేడు. అలాగే ఎన్టీఆర్ గారు పోయిన తర్వాత త్రివిక్రమరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోనటువంటి నటీనటులు ఎవరు లేరంటే అతిశక్తి కాదేమో. కానీ నిజంగా చాలా గొప్ప అనుభవం, గొప్ప నాకు జీవితంలో మరపురానటువంటి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్లో ఒక జ్ఞాపకం ఏంటంటే, ఇది స్వయంగా చిన్నాయన త్రివిక్రమరావు గారే చెప్పారన్నమాట. ఒక ప్రొడ్యూసరు ఎలాగుండాలి, ఒక డైరెక్టరు ఎలాగుండాలి అన్నదానికి ఉదాహరణగా చెప్పారన్నమాట. అప్పుడు ఎవరో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇప్పుడు వస్తుండేవారు. చిన్నాయన కాంపౌండ్లో కుర్చీలో కూర్చొని ఎదురుగా టీపాయ్ ఉండేది. ఆ టీపాయ్ నిండా వేడి పకోడీలు ఎన్నో వేస్తుండేవారు. మిరపకాయ బజ్జీలు, ఉల్లి పకోడీ, మిరపకాయ బజ్జీలు. టీ తాగుతుంటారు. పెద్దయినా చిన్నాయన బాగా టీ తాగుతుంటారు. అరగంటకి కూడా అరకప్పు టీ తాగుతారు. ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తుంటారు అన్నమాట. అదొక తీపి జ్ఞాపకం. తర్వాత ఒక ప్రొడ్యూసర్లతో చెప్తుంటే నేను స్వయంగా విన్నాను. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మీరు వినండి. ఏమిటంటే, ఇది శ్రీకృష్ణ పాండవీయం సినిమా ఎన్ఐటి బ్యానర్లో తయారైంది. దాని ప్రొడ్యూసర్ ఎవరు? త్రివిక్రమరావు గారు. అంటే వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. సినిమా షూటింగ్ అన్నది ఎప్పుడు కూడా 7:00కే షాట్ రెడీ అయ్యేది. షాట్ రెడీ అవ్వాలంటే 7:00 షాట్ రెడీ అయ్యి మళ్ళీ 9:00కి ప్యాకప్ అయ్యేది. మిగతా వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏమిటంటే, వీళ్ళు షెడ్యూల్ అయిపోయిన తర్వాత రసెస్ ప్రింట్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ తాలూకు ప్రొడక్షన్ మాత్రం అలా కాదు. 7:00 కాల్ షీట్ అయినా 9:00 కాల్ షీట్ అయినా సరే, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ షూటింగు రసెస్ అన్నీ విజయవాహిని స్టూడియోస్కి ఇవ్వడం, వాళ్ళంతా ప్రింట్ చేయడం. మార్నింగ్ 6 గంటలకల్లా విజయవాహిని స్టూడియోస్కి వెళ్ళిపోయి, ఏ ప్రివ్యూ థియేటర్ ఉంది, ఏ రికార్డింగ్ థియేటర్లోనే ప్రివ్యూ థియేటర్ ఒకటి ఉంది. ఆ ప్రివ్యూ థియేటర్ ఆపరేటర్ పేరు పాండు అంటుంటాం. ఆయన రసెస్ వేసి చూపిస్తుండగా రామారావు గారు, త్రివిక్రమరావు గారు, పొండరీకాక్షి గారు, ఎవరు మా బార్క్లే గారు, వీళ్ళందరూ ఉన్నారట. తర్వాత రెహమాన్ గారు కూడా ఉన్నారనుకుంటా. మరి అంటే పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. రసెస్ చూసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు బంగారు ఛాయ్ కదా, ఆ బంగారు ఛాయ్ కాస్త ఎర్రగా కందగడ్డలాగా అయిపోయిందట. దానికి కారణం ఏమిటి? ఎర్రగా గడ్డలా అయిపోయిందంటే కోపంగా ఉన్నారు. అంటే ఎన్టీ రామారావు గారు కోపం ఉంటే తెలిసిపోతుంది. అంటే ఆయన తనను తాను హైడ్ చేసుకోలేరు, తనను తాను దాచుకోలేరు, ఎక్స్పోజ్ అయిపోతారు. మంచి అయినా అలా ఎక్స్పోజ్ అయిపోతారు, చెడు అయినా అలా ఎక్స్పోజ్ అవుతారు. దాన్ని చూసిన తర్వాత త్రివిక్రమరావు గారికి ఒక భయం పట్టుకుంది, ఏమంటారు అని. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కని అంటే పలకరింపు ఉండేది. ఆ పలకరింపు ఏమిటంటే, అన్నగారు తమ్ముడు గారిని ఏమండి అని పిలుస్తారు, తమ్ముడు గారు పెద్ద ఆయన్ని ఏరా అని పిలుస్తారు. ఎవరు ఎలా ఉన్నామంటే, ఏమండి మీ కళ్ళు మూసుకుపోతున్నాయా అనే మొదటి ప్రశ్న. అదేంట్రా, ఏం చేస్తున్నారు మీరు? అలా ఎన్టీ రామారావు గారిలో ఒక అలవాటు ఉంది. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పవలసి ఉంటే
పక్క వారితో చెప్తారన్నమాట. ఎవరైతే తన మాటలను రిసీవ్ చేసుకుంటారో తనకు చనువు ఉన్న చోట చెప్తారు. మరి తనకు చనువు ఉన్నది అంటే తన వాడు ఎవరంటే మరి త్రివిక్రమరావు గారే కదా. ఏంటి అవేంటి ఏంటి నేను ఫ్రేమ్లోకి లేచినప్పుడు కిరీటం వణికింది. అది చూసుకోవద్దు, అది చూసుకొని షాట్ తీయొద్దు. ఏం చేస్తున్నారు అక్కడంతా? అంతమంది గాడిదలు కాస్తున్నారా? ఆయనకు ఊతపదం గాడిదలు కాస్తున్నారా అన్నది ఊతపదం అనేసరికి ఈయనకి నో, మళ్ళీ రీషూట్ చేయండి, మొత్తం ఆ ట్రాలీ అంతా వేసి రీషూట్ చేయండి అని చెప్పేసరికి ఏమండి అని ఆ కెమెరామన్తో మాట్లాడడం జరిగింది. కెమెరామన్ ఏం చేస్తాడు? సారీ అంటాడు, అంతకంటే ఏమంటాడు? మళ్ళీ చేద్దాం అంటాడు. అంటే కెమెరామన్ని మందలించేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ రామారావు గారు ఆర్డర్ చేస్తున్నారన్నమాట. ఆ షాట్ మళ్ళీ అంటే కెమెరా లైటింగ్ చేసుకోండి అన్నారన్నమాట. అంటే ఈయన ఉన్నట్టుండి సడన్గా లేదురా లైటింగ్ చేయను. ఏమండి ప్రొడ్యూసర్ గారు కదా, మీరు నష్టపోతే మీకేం కావాలి? నష్టపోకుండా ఉండాలంటే నిన్నే జాగ్రత్త పడేవాళ్ళు కదా. నో, రీషూట్ చేయాల్సిందే చెప్పేసరికి త్రివిక్రమరావు గారు కూడా రామారావు గారిలో చాలా చురుకైన వాడు. ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే కొంచెం లౌక్యం తెలిసిన వాడు, తెలివితేటలు ఉన్నవాడు. ఎలాగంటే ఈ రామారావు గారి బోరా శంకరుడు పసిపిల్లాడు. ఆయన అలా కాదు. ఆయన కాసేపు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించి రామారావు గారు వింటుండగా నో షూట్, కొత్తగా తీయవలసిన ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి, లైటింగ్ చెప్పండి. అదేమిటండి అలాగంటారు? నేను రీషూట్ చేయమని చెప్పానుగా. లేదురా ఎందుకు రీషూట్ అవసరం లేదు. అంటే డబ్బు అంటే అంత తేలిగ్గా ఉందా మాటలా? నో రీషూట్, ఏమంటే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్తో చెప్తే ఆయన లోనికి వెళ్తున్నాడు. లోనికి వెళ్తే ఆయన వెళ్ళిపోగానే ఏమండి ఏమైంది మీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా మతిపోయిందా అని చెప్పేసరికి మతిపోవడం ఏంటని చెప్తున్నాను నేను. ఏమిటి ఫ్రేమ్లోకి దుర్యోధనుడు లేచినప్పుడు కిరీటం షేక్ అయిందని చెప్తున్నావు, అంతేనా? షేక్ అయితే తప్పేమీ లేదే. అరే కిరీటం షేక్ అయిందంటే తప్పు లేదంటారు ఏంటండి? అంటే కిరీటం షేక్ అయిందంటే అది డైరెక్టోరియల్ టచ్ అనుకుంటారు. ఆ కిరీటం షేక్ అవ్వబట్టే ఆయన తాలూకు సామ్రాజ్యం షేక్ అవుతుందనే అంటే కింగ్డమ్మే కదా కిరీటం అంటే ఇప్పుడు కింగ్డమ్కి చిహ్నం. అంటే అట్లా సామ్రాజ్యం షేక్ అయినట్టుగా నువ్వేదో కావాలని చేస్తుంది రాదు కదా. అనుకోకుండా మన అదృష్టం వచ్చింది. ఇలా ఫ్రేమ్లో లేచి చేసేసరికి కిరీటం షేక్ అయిందన్నమాట. అంటే మీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ధర్మానికి విరుద్ధంగా ఉన్నప్పుడు కొంత అంటే ప్రతిస్పందన భగవంతుడు కల్పిస్తాడు కదా. అదే కదా మీ డైరెక్టోరియల్ టచ్ కూడా అలా ఉంటుంది కదా. మరి అలా ఉన్నప్పుడు మళ్ళీ రీషూట్ అంటావేంటి? అంటే మీరు డబ్బు ఖర్చు పెట్టినట్టారా? అంటే మనసులో తమ్ముడు తెలివితేటలకు ఆనందపడిపోతూ చిరునవ్వుతో, అయితే మీరేం డబ్బు ఖర్చు పెట్టినంటారు? రూపాయి ఖర్చు పెట్టను, షూటింగ్ చేయండి. అలా ఉండేదండి ఆ రోజుల్లో. డైరెక్టరు అంత క్రిస్టల్ క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ కూడా రూపాయి ఖర్చు పెట్టాలంటే అంత ఆలోచించేవాడు అన్నమాట. అంటే సినిమా కానీ కథ తాలూకు అంటే విశ్లేషణ కానీ వాళ్ళలో ఎంత డెడికేటెడ్గా ఉండేదంటే, డైరెక్టర్ ఎంత నిష్ణాతుడిగా ఉండేవాడో ప్రొడ్యూసర్ కూడా అంతే నిష్ణాతుడుగా ఉండేవాడు. రూపాయి ఖర్చు పెట్టాలంటే అంత దూరం ఆలోచించేవాడు. ఎంతమందికి ఉంది ఈరోజు? ఎంతమంది రామారావు గారు లాంటి డైరెక్టర్లు ఉంటారు, ఎంతమంది త్రివిక్రమరావు గారు లాంటి ప్రొడ్యూసర్లు ఉంటారు. ఏ రోజు షూటింగు ఆ రోజు చూసి వాళ్ళ తాలూకు పద్ధతులు, వాళ్ళ తాలూకు నెక్స్ట్ రాబోయే షూటింగ్ చిత్రీకరణలో ఏ మార్పులు చేర్పులు చేసుకోవచ్చో ఏమిటో అని అంటే తర్జన భర్జనలు చేసుకొని వాళ్ళు చర్చించుకొని షూటింగ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? అలా చేస్తే ఎందుకు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పడుతుంది? అదో ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఇండస్ట్రీ ఈరోజు మనకి దిశ కనబడటం లేదు. ఈ వేగం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మంచి గైడ్ దొరికింది మన తెలుగు ఇండస్ట్రీకి. ఆ గైడ్ ఏమిటి అంటే 1000 కోట్లతో సినిమా తీయవలసిన అవసరం లేదు.
అంటే తెలివితేటలు ఉన్నట్టయితే 50 కోట్లతో తీసిన హనుమాన్ కూడా ప్రపంచ దేశాల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకుంటుంది అనేది మనకి ఒక పెద్ద దిక్సూచిలాగా మనకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.